శ్రీకాకుళం జిల్లాలో డయేరియా కలకలం రేపుతోంది. బోడెమ్మ కోవెల, మొండేటి వీధి, మంగువారి తోట గ్రామంలో డయేరియా లక్షణాలు బయటపడ్డాయి. వాంతులు, విరేచనాలతో గ్రామస్తులు హాస్పిటల్కు క్యూ కడుతున్నారు. 24 గంటల్లో వివిధ ప్రాంతాలకు చెందిన 19 మంది బాధితులు అస్వస్థతకు గురై హాస్పిటల్లో చేరారు. దీనికి కలుషిత నీరే కారణమని అనుమానిస్తున్నారు. ఆయా వీధుల్లోని నీటి నమూనాలను పరీక్షల కోసం ల్యాబ్కు పంపారు. శ్రీకాకుళంలో డయేరియా పరిస్థితి తీవ్రతను గమనించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెంటనే ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. క్షేత్రస్థాయిలో బాధితులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవల్ని సమీక్షించారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ముందు జాగ్రత్తగా నీటిని బాగా మరిగించి చల్లార్చిన తర్వాతే తాగాలని ప్రజలకు సూచించారు. శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తిపై మంత్రి నారాయణ తక్షణమే స్పందించారు. జిల్లా కలెక్టర్ డిఎంహెచ్ఓ నగరపాలక సంస్థ కమిషనర్తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని అధికారుల్ని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని స్పష్టం చేశారు. మనకి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ అర్బన్ ఏరియాలో నిన్నటి నుంచి కొన్ని డైరియా కేసెస్ మన దృష్టికి వచ్చింది. నిన్న సాయంత్రం చూస్తే ఒక 6 కేసెస్లో కొన్ని దమ్మల్ వీధి నుంచి, కొన్ని మనకి వాంబే కాలనీ నుంచి ఇన్ఫ్యాక్ట్ ఒకటే. సో ఆ కేసెస్ డాక్టర్ దగ్గర వెళ్ళి స్టేబలైజ్ అయ్యి మళ్ళీ వాళ్ళ ఇంటికి స్టేబలైజ్ అయ్యి వెళ్ళిపోయారు. బట్ కానీ ఈరోజు పొద్దున్న మళ్ళీ కొన్ని కేసెస్ రావడంతో ఇదే ఏరియాలో ఆ ఇల్లు దగ్గర వెళ్ళి చూస్తే పర్టికులర్గా వాటర్ వల్లనే వచ్చిందా లేకపోతే ఫుడ్ వల్ల వచ్చిందా ఇప్పుడు మనం చెప్పలేకపోతున్నాం.